శ్రీ గురుభ్యో నమః. మనం తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ జానకి వల్లభో విజయతే. శ్రీరామచరితమానసము షష్ఠ సోపానము లంకాకాండము. భగవత్ ప్రార్థన. రామం కామారి సేవ్యం భవభయహరణం కాలమత్తేవ సింహం యోగీంద్రం జ్ఞానగమ్యం గుణనిధిమజితం నిర్గుణం నిర్వికారం మాయాతీతం సురేశం కలవదనిరతం బ్రహ్మవృందైకదేవం వందే కందావదాతం సరసిజనయనం దేవముర్వీశరూపం. పృథ్వీపతి రాజశిరోమణిగా అవతరించిన శ్రీరామచంద్రునకు వందనమును ఆచరిస్తున్నాను. అతడు కామారి అయిన శివునకు ఆరాధ్య దైవము. భవభయములను దూరమునొచ్చేవాడు. కాలమను మధ్యపము పాలిటి సింహము. యోగేశ్వరుడు, జ్ఞానేకగమ్యుడు, సర్వసద్గుణనిధి, అజేయుడు, నిర్గుణుడు, షడ్వికారరహితుడు, మాయాతీతుడు, దుష్ట సంహార నిరతుడు, బ్రాహ్మణ బృందాలకు ముఖ్య దైవము, మేఘశ్యామ సుందరుడు, కమలాక్షుడు. అంతేకాదు అతడు దేవాదిదేవుడు. సంకేంద్వాభమతీవ సుందరతనుం శార్దూలజన్మాంబరం కాలవ్యాలకరాలభూషణధరం గంగాశశాంకప్రియం కాశీసం కలికల్మషోగశమనం కళ్యాణకల్పద్రుమం నౌమీజ్యం గిరిజాపతిం గుణనిధం కందర్పహం శంకరం. పార్వతీపతి అయిన శంకర్నకు నమస్కరిస్తున్నాను. అతడు శంఖచంద్రుల వలె ధవళవర్ణ శోభితుడు. అత్యంత తను సౌందర్య శోభలతో విలసిల్లుతాడు. వ్యాఘ్రచర్మాంబరధరుడు. భయంకర కాలసర్పాలను భూషణాలుగా ధరించేవాడు. గంగాధరుడు, శశాంక శేఖరుడు, కాశీనాథుడు, కలియుగ పాప సమూహాలను నాశనమునొచ్చేవాడు, పరమసుఖాలను ప్రసాదించే కల్పవృక్షము, మన్మధుని భస్మమునొచ్చిన వాడు. వేయేలా అతడు సకల కళ్యాణ గుణ విధానము, జగత్ప్రభువు. యో దతాతి సతాం శంభుః కైవల్యమపి దుర్లభం కళానాం దండకృజ్యోసౌ శంకర సంతనోతు మే. అత్యంత దుర్లభమైన కైవల్యాన్ని కూడా సజ్జనులకు ప్రసాదించేవాడును, దుష్టులను శిక్షించేవాడును అయిన శంకర్నకు నాకు సమస్త శుభాలను అనుగ్రహించుగాక. తులసీదాసు ఇలా పలుకుతున్నారు. లవనిమేష పరమానుజుగా భరశకలపసర చండా భజసిన మనతెహి రామకో కాలు జాసుకోదండ. ఓ మనస, కాలమును ధనస్సుగా, క్షణములు నిముషములు, పరమాణువులు, సంవత్సరాలు, యుగములు, కల్పములు తన ప్రచండ బాణాలుగా కలిగిన శ్రీరామచంద్రుని నీవేల భజింపవు. వారధి నిర్మాణము. సింధు బచన సునిరామా సచివ బోలి ప్రభు అస కహివు అబ బిలంబు కెహి కామా కరహు సేతువు తరై కటకు సునహు భానుకులకేతు జామవంత కర జోరి కహా నాద నామ తవ సేతు నరచడి భవసాగర తరహి. సముద్రుని సూచనను ఆదరించి శ్రీరామచంద్రుడు తన అంతరంగికులతో ఇలా పలుకుతున్నారు. ఇప్పుడు ఇంకా ఆలస్యమేలా, వెంటనే వారధిని నిర్మించండి. వానరులందరూ సముద్రాన్ని దాటెదరు. జాంబవంతుడు చేతులు జోడించి సవినయంగా ఇలా పలుకుతున్నాడు. ఓ సూర్యవంశ విభూషణ శ్రీరామ ప్రభు, మనుష్యుడు భవసాగరాన్ని దాటడానికి మీ నామమే ఒక సేతువు. యహలగు జలది తరత కతిబార అససు నిపుని కహ పవన కుమార ప్రభు ప్రతాప బడవానల భారీ సోషవు ప్రథమ పయోనిధి భారీ తవరిపు నారి రుదన జలధార భరవు బహోరి భయవు తెహి ఖార सुनि अति उकुति पवन सुतकीरी हर्षे कपि रघुपति तनहेरी
जामवंत बोले दो भाई, नल नील ही सब कदा सुनाई। राम प्रताप सुमिरि मन माही, करहु सेतु प्रयास कछु नाही। बोल लिए कपि निकर बहोरी, सकल सुनहु बिनती कछु मोरी। रामचरण पंकज उर धरहु, कौतुक एक बालु कपि करहु। दावहु मर्कट बिकट बरूधा, आनहु बिटप गिरिह के जूधा। सुनि कपि भालु चले करिहूहा, जय रघुबीर प्रताप సమూహ। అట్టితరి ఈ చిన్న సముద్రము మీకొక లెక్క. ఈ మాటని విని పవనసుతుడు ఇలా పలుకుతున్నాడు. ప్రభు పరాక్రమము బడబానల తుల్యము. అది మొదట సముద్రుని శుష్కింపచేస్తుంది. కానీ మీ శత్రువనితల దుఃఖాశ్రుజములచే ఆ సముద్రం వల్ల నిండింది. అందువలన ఆ జలములు క్షారములయ్యాయి. హనుమంతుని యుక్తియుక్తములైన పలుకులను విని వానరాలు శ్రీరాముని వైపు చూసి ఆనందంతో పొంగిపోయారు. జాంబవంతుడు నలుడు నీలుడు అనే సోదరులను పిలిచి వారికి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి ఇలా పలుకుతున్నాడు. మనస్సులో శ్రీరాముని మహిమను స్మరిస్తూ సేతువును నిర్మించండి. ప్రభు మహత్యం వలన మీకేమియూ శ్రమ కలుగదు. పిదప వాన సైన్యాన్ని పిలిచి అతడు ఇలా పలుకుతున్నాడు. మీ అందరికీ నాదొక విన్నపము. మీ హృదయాలలో శ్రీరాముని చరణ కమలాలను నిలుపుకోండి. భల్లూకాలు వానరాలు శ్రమలేని ఈ క్రీడలో నిమగ్నులగుదురుగాక. ఓ వీరవానర యోధుల్లారా, మీరు వెళ్ళి వృక్షాలను పర్వతాలను పెకిలించి తీసుకొని రండి. ఈ మాటల్ని విని వానరులు భల్లూక యోధులు హుంకరిస్తూ శ్రీనాథుని ప్రతాపాలకు జేజేలు పలుకుతూ వెళ్ళారు. అతి ఉతంగ గిరిపాదపా లీలహి లేహి ఉఠాయి, ఆనిదేహి నల నీలహి రచహిత సేతు బనాయి. వారు అత్యంత మహోన్నత పర్వతాలను వృక్షాలను అవలీలగా మోసుకొని వచ్చి నలునకును నీల్నకును అప్పగించారు. వెంటనే వారు అద్భుతంగా మిక్కిలి దృఢంగా చక్కని సేతువును నిర్మింపసాగారు. శైల బిసాల ఆని కపిదేహి, కందుక ఇవనల నీల తెలిహి, తెకి సేతు అతి సుందర రచన, విహసి కృపానిధి బోలే బచన. పరమరమ్య उत्तमयः धरणी, महिमा अमित जाई नहीं बरनी। करिहउ इहा संभूतापना, मोरे हृदय परम कल्पना। सुनि कपीस बहु दूत पठाये, मुनिवर सकल बोली लैयाये। लिंगधापि विधिवत करि पूजा, शिव समान प्रिया मोहिन दूजा। शिवद्रोही मम भगत कहावा, सोनर सपने हो मोहिन पावा। शंकर विमुख भगति चह मोरी, सोनार की మూఢమతి దోరి. వానర్లు గొప్ప గొప్ప పర్వతాలను తెచ్చి ఇచ్చుతూ ఉన్నారు. నలుడు నీలుడు వాటిని బంతుల వలె అందుకుంటూ ఉన్నారు. లోకత్రమైన ఆ సేతు నిర్మాణ వైశిష్ట్యాన్ని చూసి శ్రీరాముడు హర్షోల్లసితుడై పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ భూమి మిక్కిలి రమ్యమైంది, శ్రేష్టమైంది. దీని అపారమైన మహిమ వర్ణనాతీతము. నేను ఇక్కడ పరమశివుణ్ణి అంటే శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాను. ఇది నా సంకల్పము. శ్రీరామచంద్ర ప్రభు వచనాలను విని వానరాజు సుగ్రీవుడు దూతలను పంపించగా వారు మునీశ్వరులను పిలుచుకొని వచ్చారు. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి యథావిధిగా పూజించి ఇలా పలుకుతున్నాడు. శివుని వలె ప్రియమైన వారు నాకు ఎవ్వరూ లేరు. శివునకు ద్రోహము తలపెట్టి నాకు భక్తుడని పలికిన వాడు స్వప్నంలో కూడా నన్ను పొందజాలడు. శంకరునకు విముఖుడై నా ఎడ భక్తిని ప్రకటించేవాడు మూర్ఖుడు, అల్పబుద్ధి. వారికి నరకము తప్పదు. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.